హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లిటిల్ మ్యాజిక్ వరల్డ్ 2022. ఎప్పుడు ఒకే రకంగా తింటే ఏం బాగుంటుంది చెప్పండి. పిల్లలకు కూడా కొత్త కొత్తగా చేసి పెట్టాలి కదా. మీరు తిన్న పద్ధతులే పిల్లలకు నేర్పించకపోతే ఎలా చెప్పండి. అన్ని వెరైటీస్ ఎలా ఉంటాయో టేస్ట్ చేయించాలి కదా. మరి తినాలనిపించకపోయినా జలుబు దగ్గు గొంతు అస్సలు బాగాలేదు ఏది టేస్ట్ తగలట్లేదు అనిపించినా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి పిల్లలకు చేసి పెట్టండి. వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. పక్కా చెప్తున్నా, మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చేసిన ప్రతిసారి. నాకు కాస్త థ్రోట్ ఇన్ఫెక్షన్ అయిందని ఏం సరిగ్గా తినడం లేదని మా అత్తమ్మతో అంటే తను పాతకాలం పద్ధతిలో బెండకాయ దప్పడం చేసి చూపిస్తాను అని చెప్పింది. తనే చేస్తుంది. నేను వీడియో తీసుకొని మీ అందరితో షేర్ చేసుకుందామని చెప్తున్నాను. పక్కా ట్రై చేయండి. చాలా ఈజీ, చాలా సింపుల్గా ఉంటుంది. ఒక గిన్నెలో కాస్త చింతపండు నానబెట్టేసుకోండి. ఇంకొక గిన్నెలో కొద్దిగా బియ్యం తర్వాత ఒక 4 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజ్ ఆనియన్, మెంతి కూర, ఉల్లాకు, టమాటా అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. బెండకాయలు మాత్రం చిన్నగా అస్సలు కట్ చేసుకోకండి, ఎందుకంటే తొందరగా మగ్గిపోతుంది. కర్రీ కూడా అంత చెరిగిపోయినట్టు అవుతుంది కాబట్టి కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకొని ఒక గిన్నె తీసుకొని అందులో మంచిగా కావాల్సినంత ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని దాని తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు చూసుకోవాలి. పోకండి, దీనికి మాత్రం మెంతాకు కరివేపాకుతోటి మంచి ఫ్లేవర్ మంచి టేస్ట్ వస్తుంది. పక్కా వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు, మీ ఇష్టం. దాని తర్వాత అవి రెండు మంచిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా టమాటా కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత బెండకాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు మంచిగా మగ్గించుకోవాలి. అందులోనే మీ టేస్ట్కి సరిపడగా ఉప్పు, పసుపు, కారం వేసి 5 మినిట్స్ తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండుని మనకి ఎంత పులుపు కావాలి, ఎంత క్వాంటిటీ సరిపోతుందో చూసుకొని అందులో పోసేసుకోవాలి. బెండకాయలు మొత్తం మగ్గిపోయి మంచిగా పులుసు మరుగుతుందన్న టైంలో మెంతులు జీలకర్ర వేయించి పొడి చేసుకున్న పౌడర్ 1 స్పూన్ వేసుకోండి. ఇది మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా బియ్యం, అదొక చిన్న మిక్సీ జార్లో వేసి 2 లవంగాలు వేసి కొద్దిగా వాటర్ వేసి పట్టాలి. ఇదే మెయిన్ ఈ సూప్కి టేస్ట్ వచ్చేది. అది మిక్సీ పట్టి దాని తర్వాత సూప్లో యాడ్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. పక్కన చూడండి రైస్ వేడివేడిగా అవుతుంది. 2 కలిపి తినేయడమే. ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిందన్న టైంలో సూప్ కూడా చిక్కగా అయింది అన్న టైంలో కొద్దిగా ధనియాల పొడి వేసి కలుపుతున్నాము. చూడండి ఎంత మీకు మీ ఇష్టం అండి. చిక్కగా కావాలంటే ఇంకాస్త అయినా పర్లేదు, మాకు ఇంత క్వాంటిటీలో సరిపోతుంది. సో మేము స్టవ్ ఆఫ్ చేసాము. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా మంచి టేస్ట్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మంచి మంచి రెసిపీస్తో మీ ముందు